హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈ యొక్క పర్టికులర్ సిరీస్లోని ఏంటి అంటే ఎన్సీఆర్టీ 11th క్లాస్ ఎన్సీఆర్టీలోని ఉన్న థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ అంటే వరల్డ్ హిస్టరీలో ఉన్న ఎన్సీఆర్టీ టాపిక్స్ అనేవి ఈ పర్టికులర్ సిరీస్లోని డైలీ డిస్కస్ చేస్తామన్నమాట. సో అయితే ఒక్కొక్కటి కాన్సెప్ట్ ఓరియంటెడ్లోని మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఎన్సీఆర్టీలో ఏ విధంగా ఉన్నాయి, ఏ లైన్స్ అనేవి ఇంపార్టెంట్, మనం ఎక్కడ ఫోకస్ చేయాలి, మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, మనం ఎలా ఎవాల్యుయేట్ చేయాలి వాటిల్ని అనేవి విత్ పీడిఎఫ్తో సహా మనం చూడటానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో దానికంటే ముందు ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మన యూపీఎస్సీ ప్రిపరేషన్ని ఈజ్ చేయడం కోసం అని చెప్పేసి జిఎస్ వచ్చేసరికి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి 1 year వ్యాలిడిటీ తోటి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. అదే 1st October నుండి. ఇప్పుడు మీకు ప్రెసెంట్ ఆఫర్స్లో రన్ అవుతున్నాయి కోర్సెస్ అనేవి. ఆన్లైన్ వచ్చేసరికి మీకు 20,000 రూపాయలు అండ్ ఆఫ్లైన్ ఒకవేళ వైజాగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కేవలం 40,000 రూపాయలు అనమాట. అయితే యూజువలీ 30,000 రూపీస్ వర్త్ కోర్స్ మీకు ఇప్పుడు 20,000కి ఆఫర్లోని 60,000 రూపాయల కోర్స్ అనేది 40,000 రూపాయలకి మీకు వస్తుంది. ఎందుకంటే ఇనాగరల్ ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. ఓకే, గుర్తుపెట్టుకోండి, 1 year వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే మనకి ఇప్పుడు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది కూడా ఉందన్నమాట. మీకు ఎన్సీఆర్టీ అనేది యూపీఎస్సీ ప్రిపరేషన్లో వన్ ఆఫ్ ద కార్నర్ స్టోన్స్ అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మెయిన్ స్టోన్ అది. సో ఆ ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ని మీకు ఈజ్ చేయడం కోసమని 6th to 12th వరకు కూడా అన్ని ఎన్సీఆర్టీస్ అనేవి కవర్ చేస్తూ మీకు క్లాసెస్ అనేవి ఉండడం జరిగింది. అయితే మీకు 1 year వ్యాలిడిటీ కావాలనుకుంటే 5,000 రూపాయలు, లేదా లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలనుకుంటే 10,000 రూపాయలు. లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎన్సీఆర్టీ క్లాసెస్ని ఏ రోజు కావాలంటే ఆ రోజు మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం ప్రెసెంట్ ఆఫర్స్లో రన్ అవుతున్నాయి. అది 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. ఆ తర్వాత ఫీ అనేది రివైజ్ అయిపోతుంది. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఈరోజు వరల్డ్ హిస్టరీ టాపిక్స్ అనేవి చూద్దాం. థీమ్స్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ. ఓకే, సో ఫస్ట్ థీమ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ కాంటెక్స్ అనమాట. ఎప్పుడు ఏది ఎలా జరిగింది, ఏ విధంగా ఎలా జరిగింది వరల్డ్ హిస్టరీలోని అనే దాని గురించి. సో యాక్చువల్లీ మనకి దీంట్లోని ఫస్ట్ మనకి టాపిక్ వచ్చేసరికి ఎర్లీ సొసైటీస్. దాంట్లో 2 థీమ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి? ఒకటి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ టైమ్ అండ్ రైటింగ్ అండ్ సిటీ లైఫ్. సో ఇప్పుడు జనరలీ మనం ఏంటి, ఏదైనా డ్రెస్ కావాలన్నా లేకపోతే ఏదైనా కొనుక్కోవాలనుకున్నా మన ఇంటి పక్కన ఉన్న మార్ట్కి వెళ్తాం, లేదంటే షాపింగ్ మాల్కి వెళ్ళి డ్రెస్సెస్ అవి కొనుక్కోవడం గట్ట చేస్తాం. సో ఇప్పుడు ఈజీగా మొత్తం డబ్బులు అనేవి ఉన్నాయి మన చేతుల్లోని, కొనుక్కోవడానికి ఈజీ అయిపోతుంది, యాక్సెసిబిలిటీ అనేది ఉంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాసెస్ కానీ మీరేంటి సింపుల్గా డబ్బులు పే చేస్తే ఆన్లైన్లోని మీరున్న ప్లేసెస్ నుండే సింపుల్ మీ ఫోన్ కానీ ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ యూస్ చేసి క్లాసెస్ అనేవి వినగలుగుతున్నారు. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, లైక్ అసలు ఇప్పుడు ఇలా ఉంది, మన పేరెంట్స్ టైంలో ఎలా ఉండేది, మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఎలా ఉండేది, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఎలా ఉండేది? అసలు అంతెందుకు, మన పేరెంట్స్కే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ అదంతా తెలుసా? కోవిడ్ పాండమిక్ తర్వాత ఇలా జరిగింది. సో అదే విధంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏదైతే ఈ సిటీ లైఫ్ కానీ ఆర్ అదర్వైజ్ ఇప్పుడున్న ప్రజెంట్ కాస్మోపాలిటన్ లైఫ్ అంతా కూడాను ఇది అసలు వచ్చింది అంటే నిన్న స్టార్ట్ చేస్తే ఈరోజు క్రియేట్ అయిపోయిందా? నో, ఇట్ టుక్ ఏ లాంగ్ ప్రాసెస్ అనమాట. ఆల్మోస్ట్ స్టార్టింగ్ హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయిన కాంచి ఈరోజు సిటీ లైఫ్ స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఈ డెవలప్మెంట్ ప్రొసీజర్కి దగ్గరగా 5,000 years అనేది ప్రాసెస్ అనేది తీసుకుందనమాట. సో దాంట్లో వేరియస్ డెవలప్మెంట్స్ అయితే సడన్గా మనకి పెన్నులు వచ్చాయా, సడన్గా మనకి ట్యాబ్లు వచ్చాయా? ఫస్ట్ అసలు రైటింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, దేని మీద రాసేవారు, ఆ తర్వాత స్లేట్లు, ఆ తర్వాత బుక్కులు, ఆ తర్వాత ఇప్పుడు ట్యాబ్లు, నోట్బుక్లు, ఐప్యాడ్లు ఎట్సెట్రా వచ్చాయి. సో ఆ ఇవల్యూషన్ స్ట్రక్చరే ఏ విధంగా ఇవాల్వ్ అయింది ఏంటి అనేది ఈ యొక్క పర్టికులర్ టాపిక్లోని మనం చూస్తామన్నమాట.
ఓకేనా. సో అందులోని ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ థీమ్ వచ్చేసరికి ఏంటి, ఎర్లీ సొసైటీస్ అంటే ఏంటి, అసలు పాత కాలంలోని ముందు సొసైటీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఎందుకంటే అవి చదివితేనే మనకు అర్థమవుతుంది ఇవల్యూషన్ అనేది ఎలా జరిగింది అనేది. ఓకేనా. సో ఎర్లీ సొసైటీస్ వచ్చేసరికి దీంట్లోని ఈ యొక్క పర్టికులర్ దాంట్లోని మనం 2 థీమ్స్ అనేవి నేర్చుకుంటాం అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటి, అసలు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ముందు హ్యూమన్ అనేవాడు ఏ విధంగా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాడు, ఆడు స్టార్టింగ్లో ఏ విధంగా ఉండేవాడు ఎట్సెట్రా అని. అండ్ తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్, క్రూషియల్ పాయింట్ ఏంటి అంటే, అసలు ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఎక్కడ ఎగ్జిస్టెన్స్లోకి స్టార్ట్ అయ్యారు, ఆఫ్రికాలోని, ఇమర్జ్ ఇన్ ఆఫ్రికా. అండ్ తర్వాత వీటి గురించి చదవడానికి పర్సన్స్ ఎవరు, ఆర్కియోలాజిస్ట్. అసలు మీకు డౌట్ వచ్చే ఉండాలి, ఇవంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేసేది కానీ చదివేది కానీ ఈరోజు మనకి బుక్కుల్లో ఉన్నాయంటే ఎవరు, సో ఆర్కియాలజిస్ట్ అనమాట. అయితే ఇంతకీ ఆర్కియాలజిస్ట్ అంటే ఎవరు మేడం, ఆర్కియాలజిస్ట్ అంటే ఏ పర్సన్స్ అయితే ఉంటారో, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్కవేషన్స్ ద్వారా, తవ్వకాల ద్వారా హ్యూమన్ తాలూకా బోన్స్ని కానీ వాళ్ళు యూస్ చేసే టూల్స్ కానీ యూస్ చేసినవి, అండ్ తర్వాత అప్పుడున్న మెటీరియల్స్ బట్టి ఎట్సెట్రా వాటి బట్టి మన తాలూకా పాస్ట్ని, అంటే పాతకాలపు సొసైటీలో ఏ విధంగా ఉండేవారు అనేది, ఆ హిస్టరీ అనేది రీకన్స్ట్రక్ట్ చేయడంలో హెల్ప్ చేసే వాళ్ళని, ఆ ప్రొఫెషనల్ స్టడీస్ని ఆర్కియాలజీ అంటారు, వాళ్ళని ఆర్కియోలాజిస్ట్ అంటారనమాట. సో వీళ్ళు యాక్చువల్లీ 2 థీమ్స్లోని ఒకటి ఏంటి మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ అనేవాడు పాతకాలం నుండి అసలు ఎగ్జిస్టెన్స్లోకి ఎలా వచ్చాడు, ఫస్ట్ అసలు ఆఫ్రికాలో ఏ విధంగా ఎమర్జ్ అయ్యాడు, ఆ తర్వాత ఏ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యాడు అనే కాన్సెప్ట్ అనేది ఆర్కియాలజిస్ట్ రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అసలు ఆర్కియాలజిస్ట్ అనే వాళ్ళు ఏమేమి చదువుతారు, మెయిన్ సో అసలు ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎటువంటి ఫుడ్ అనేది వాళ్ళు తినేవాళ్ళు, అండ్ ప్లాంట్స్ అవి ఏ విధంగా గ్యాదర్ చేసేవాళ్ళు, ఏ విధంగా యానిమల్స్ని హంట్ చేసేవారు. ఈరోజు అనుకోండి, యాక్చువల్లీ హంటింగ్కి వెళ్ళినప్పుడు ఏంటి, ఆ రైఫిల్స్ కానీ ఆ షూటింగ్ గన్స్ కానీ తీసుకెళ్తారు. ఒకప్పుడు గన్నులు ఉండవా ఏంటి వాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ అసలు ఎలాగా పండించుకోవాలి, ఫుడ్ ఎలా చేయాలో తెలీదు, ఆ ఉన్న యానిమల్స్ని చంపుకొని తినడం తప్ప. అంటే వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ టూల్స్ అనేవి యూస్ చేసేవారు. సో ఆ టూల్స్ని స్టడీ చేయడం ద్వారా యాక్చువల్లీ మనకి ఏంటంటే వాళ్ళ తాలూకా కల్చర్ గురించి తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఆర్కియాలజిస్ట్ అనే వాళ్ళు చదువుతారనమాట. అండ్ ఫైనలీ తర్వాత అప్పుడు ఉన్న పీపుల్ అనేవాళ్ళు ఏ విధంగా ఉండేవారో అనేది ప్రెసెంట్ మనకున్న హంటింగ్ గ్యాదరింగ్ కమ్యూనిటీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో కానీ ఈవెన్ ఇండియాలోని కొంతమంది నార్త్ ఈస్ట్లో కానీ ప్రెసెంట్ ఆ హంటింగ్ కమ్యూనిటీ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఆ కమ్యూనిటీస్ని స్టడీ చేయడం వల్ల, ఇప్పుడున్న వాళ్ళని స్టడీ చేయడం ద్వారా అప్పటి వాళ్ళ గురించి మనకి ఏమైనా సరే సింక్ అనేది దొరుకుతుందా అనేది కూడా వీళ్ళు స్టడీ చేస్తారనమాట. అండ్ సెకండ్ థీమ్ వచ్చేసరికి అయితే ఇది దేని గురించి, ఎర్లియస్ట్ సిటీస్ గురించి. అంటే అసలు సిటీ అనేది ఏ విధంగా డెవలప్ అయింది, అప్పట్లో ఉండే వాళ్ళందరూ కూడా హంటింగ్ అండ్ గ్యాదరింగ్ కమ్యూనిటీస్. ఆ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ కమ్యూనిటీస్ నుండి వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా వాళ్ళు ఈ ఎర్లియస్ట్ సిటీస్ అనేవి ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే దాంట్లో వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సిటీ వచ్చేసరికి మెసపటోమియా. దిస్ మైట్ బి యువర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇలాంటి వాటి మీద హిస్టరీ అలాంగ్ విత్ వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్ కదా. సో మెసపటోమియా వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సిటీ. అండ్ ఇంకొకటి ఏంటి, ఈ సిటీ అనేది ఏ లైన్స్లో డెవలప్ అవ్వడం జరిగింది, దిస్ డెవలప్డ్ అరౌండ్ టెంపుల్స్ అనమాట. అండ్ వర్ సెంటర్స్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్. అయితే ఏంటి, టెంపుల్స్. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకోండి, ఇండస్ రివర్ అరౌండ్ గాను ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది డెవలప్ అయింది. అలానే మెసపటోమియా అనేది అయితే అది ఎక్కడ స్టార్ట్ అయింది, టెంపుల్స్ చుట్టుపక్కల అనమాట. అండ్ తర్వాత ట్రేడ్ డెవలప్ అవ్వడంలో కానీ, మేజర్ యాక్టివిటీస్ ప్లేస్ చేయడంలో కానీ, వీటన్నిటిలోని కూడాను సెంటర్ కింద తయారైంది మెసపటోమియా. వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సిటీ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ మన హిస్టారియన్స్కి కానీ ఆర్కియాలజిస్ట్ కానీ తెలిసిన వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సిటీ వచ్చేసరికి మెసపటోమియా అనమాట. అండ్ తర్వాత అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన సెటిల్మెంట్స్ ఎట్సెట్రా దాన్ని బట్టి యూజ్ చేసి అప్పుడున్న పీపుల్ ఎలా ఉండేవారు, ఏ విధంగా డాక్యుమెంట్స్. చూడండి ఇక్కడ వర్డ్ స్క్రైబ్స్ అనే వర్డ్ యూజ్ చేశాడు.
ఓకే. క్రాఫ్ట్స్ పీపుల్ అంటే ఏంటి? ఎటువంటి ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళని క్రాఫ్ట్స్ పీపుల్ అంటారు. స్క్రైబ్స్ అంటే ఎవరు? ఇప్పట్లో ప్రెజెంట్ డాక్యుమెంట్ రైటర్స్ ఎలా అయితే ఉన్నారో అప్పట్లో ఆ డాక్యుమెంట్స్ అంటే ట్రేడ్ ఎంత జరిగింది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా జరుగుతుంది, ల్యాండ్ రిజిస్ట్రేషన్ గురించి కానీ వాటన్నిటి గురించి డాక్యుమెంట్ రైటర్స్ అప్పట్లో ఉండేవాళ్ళు. వాళ్ళని స్క్రైబ్స్ అని అంటారనమాట. లేబరర్స్, ప్రీస్, కింగ్స్ అండ్ క్వీన్స్ వీళ్ళందరూ కూడా ఉండేవారనమాట. అయితే వాళ్ళందరూ ఏ విధంగా ఉండేవారు, వాళ్ళ తాలూకా మధ్య ర్యాపో అనేది ఏ విధంగా ఉంది ఎట్సెట్రా, ఇదంతా కూడా మనం ఈ యొక్క పర్టికులర్ కాన్సెప్ట్లోని చదువుతాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవంతా పాసిబుల్ అవుతున్నాయి అంటే లాంగ్వేజ్ అనేది ఉండాలి, కమ్యూనికేషన్ అనేది ఉండేవది. సో అందుకే హిస్టోరియన్స్ అసలు సిటీ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఈ కమ్యూనికేషన్ అనేది మెయిన్ రీజన్ అని చెప్పేసి బిలీవ్ చేస్తారనమాట యాక్చువల్లీ. అదే కమ్యూనికేషన్ లేదు, లాంగ్వేజ్ లేదు, మాట్లాడడానికి లేదు అనుకోండి, ఏ విధంగా స్క్రైబ్స్ ఉంటారు, ఏ విధంగా లేబరర్స్ కమ్యూనికేట్ చేసుకుంటారు, కింగ్స్ అనేవాడు ఏ విధంగా ఆర్డర్స్ ఇస్తాడు ఎట్సెట్రా. అంటే సమ్ కైండ్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏదో ఒకటి ప్రాసెస్ అనేది ఉండేది. హిస్టోరియన్స్ అనేవాళ్ళు దాన్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేయడంలోని యాక్చువల్లీ హెల్ప్ చేస్తారు. అయితే ఇదంతా కూడా డెవలప్ అవ్వడం అనేది ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో డెవలప్ అవ్వలేదు. లైక్ ఆల్మోస్ట్ 5000 ఇయర్స్ బిఫోర్ ఫస్ట్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. దానికంటే ముందు ఇంకా చాలా ప్రొసీజర్ జరిగిందనమాట. అదంతా కూడా టైం లైన్ అనేది ఇచ్చాడు, దాంట్లో చూస్తారు. అండ్ ఇంకొక పెద్ద థింగ్ ఏంటి అంటే హిస్టరీలో డెవలప్ అయిన వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటి అంటే నొమాడిక్ లైఫ్ నుండి సెటిల్డ్ అగ్రికల్చర్ అనమాట. నొమాడిక్ లైఫ్ అంటే ఏంటి మేడం ఇంతకీ? నొమాడిక్ లైఫ్ అంటే ఒక పర్సన్ అనేవాడు ఒక ఏరియాలోని ఫిక్స్డ్గా ఉండడం కాకుండా కొన్నాళ్ళు ఒక 10 డేస్ ఒక ప్లేస్లోని ఇంకో ప్లేస్లోని ఇంకో 10 డేస్ అలా ఉండడాన్ని నొమాడిక్ లైఫ్ అంటారు. ఎందుకంటే ఇంతకుముందు హంటింగ్ గ్యాదరింగ్ కమ్యూనిటీస్ వాళ్ళకి అసలు షెల్టర్సే ఉండేవి కాదు, వాళ్ళు ఎక్కడ ఒక ప్లేస్లో ఉంటారు. సో అందుకే ఎక్కడ వాళ్ళు వీలైతే అక్కడ ఉండిపోయేవారు, ఎక్కడ వాళ్ళ కంఫర్ట్ అయితే వాళ్ళు అక్కడ ఉండిపోయేవారు అనమాట. అలా తిరుగుతూనే ఉండేవారు. అలాగా ఆఫ్రికా నుండి యూరప్కి, ఏషియాకి ఇలాగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే అగ్రికల్చర్కి సెటిల్డ్ లైఫ్ అనేది కావాలి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. అప్పుడు ఇంకా సొసైటీ అనేది ఫార్మ్ అయిందనమాట. ఒక పర్సన్ ఒక దగ్గర ఉంటాడు, రెండో రోజు ఇంకో దగ్గర ఉంటాడు అంటే సొసైటీ ఎప్పుడు ఫార్మ్ అవుతుంది? సో అగ్రికల్చర్ వలన యాక్చువల్లీ సొసైటీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు. ఓకే, అది ఎప్పుడు స్టార్ట్ అయింది? లైక్ అరౌండ్ 10,000 ఇయర్స్ ఎగో అనమాట. సో మీరు నెక్స్ట్ టైం లైన్ ఇచ్చాడు, అది చూస్తే మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని మనకి. అండ్ అలానే మనం హిస్టరీ రీకన్స్ట్రక్ట్ చెయ్యాలన్నా సరే ఆ టైం లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత స్లోగా హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు అగ్రికల్చర్ స్టార్ట్ అయిన తర్వాత ఏ సాయిల్ దేనికి పనికి వస్తుంది, అండ్ తర్వాత ఏ టైంలో ఏ ఫ్రూట్స్ వస్తాయి, ఏ సీజన్ అనేది ఉంటుంది ఎట్సెట్రా, ఇదంతా కూడా వీళ్ళు తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో అండ్ తర్వాత ఆ విధంగా వాళ్ళు ఏంటి అంటే ఈవెన్ వాళ్ళు ప్లాంట్స్ అవి ఏ విధంగా గ్రో చేయాలి ఎట్సెట్రా అవంతా కూడా ఫస్ట్ తెలుసుకున్నారు. అలానే దిస్ ఈస్ వెరీ క్రూషియల్ పాయింట్. సి ఇక్కడ నుండి కూడాను ఆల్మోస్ట్ దిస్ ఆల్ పార్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. రిపీటెడ్గా దీని నుండి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అయితే వెస్ట్ ఏషియాలో కానీ అండ్ వీట్ అండ్ బార్లీ, పీస్, వేరియస్ కైండ్స్ ఆఫ్ పల్సెస్ వర్ గ్రోన్. వెస్ట్ ఏషియాలోని ఏవేవి పండేవి, అండ్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోకి వచ్చేసరికి మిల్లెట్స్ కానీ రైస్ కానీ, అండ్ ఆఫ్రికాలోని వచ్చేసరికి మిల్లెట్స్ ఇవన్నీ కూడా పండించేవారంట. దిస్ మైట్ బి యువర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఏ ఏరియాలో ఎక్కడ వాళ్ళకి ఏం తెలుసు ఎర్లీ సొసైటీస్లో అనేది. అండ్ తర్వాత అలానే సేమ్ టైం పీపుల్కి ఇంకేం తెలుసు, వాళ్ళకు డొమెస్టికేషన్ అనేది కూడా తెలుసు. డొమెస్టికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంట్లోని పిల్లుల్ని, కోతుల్ని, కుక్కల్ని పెంచుకుంటున్నారు కదా, దట్ ఈస్ వాట్ డొమెస్టికేషన్. షీప్ అది పెంచుకోవడం, గోట్, క్యాటిల్, పిగ్, డాంకీ వీటంతన్ని కూడాను డొమెస్టికేట్ చేయడం అంటే ఇంట్లో పెంచుకోవడం అనే కాన్సెప్ట్ కూడా వీళ్ళకి తెలుసు అనమాట. అట్ ద సేమ్ టైం ఇంకా ప్లాంట్ ఫైబర్స్ అనమాట, కాటన్ కానీ, ఫ్లాక్స్ కానీ, యానిమల్ ఫైబర్స్, ఊల్ కానీ, ఇవంతా కూడాను వాటిని ఏ విధంగా క్లోత్ కింద చెయ్యాలి అనే కూడా తెలుసు అనమాట. ఆ తర్వాత 5000 ఇయర్స్ ఎగో ఈవెన్ వాళ్ళకి క్యాటిల్ కానీ, డాంకీస్ కానీ ఏ విధంగా వాళ్ళని అగ్రికల్చర్లో వాటిల్లో యూజ్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్కి ఏ విధంగా యూజ్ చేయాలనే ముక్క కూడా వీళ్ళకి తెలుసు అనమాట.
సో ఈ విధంగా వాళ్ళు ప్లాంట్ లైఫ్ని, యానిమల్ లైఫ్ని అన్నిటినీ యూజ్ చేసుకోవడం, డెవలప్ అవ్వడం అలా అలా స్లోగా తెలిసిందనమాట. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మనకి ఈవెన్ వాళ్ళు ఏంటి అంటే ఆ తర్వాత సెటిల్డ్ లైఫ్ అనేది కామన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏంటి అంటే అప్పుడు వీళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నొమాడిక్ లైఫ్ అనుకోండి, నేను ఇక్కడ నుండి నెక్స్ట్ ప్రెసెంట్ ఇంకేదో రీజన్కి XYZ రీజన్కి వెళ్తాను. అలాంటప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఇల్లు కొనుక్కుంటాను? ఇక్కడ కొనుక్కోను, నేను కట్టుకొని చేసుకోను. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నాళ్ళు ఒక దగ్గర ఉంటున్నానంటే అక్కడ నేను ఉండడానికి ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో అగ్రికల్చర్ కోసం వాళ్ళు ఒకే చోట ఉండాల్సిన అవసరం అనేది వచ్చింది. దానివల్ల వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేవి అంటే హౌసెస్ అవి క్రియేట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట. అట్ ద సేమ్ టైం కమ్యూనిటీస్ అనేవాళ్ళు ఏ విధంగా ఎర్తన్ పాట్స్ అనేవి తయారు చేసుకోవాలో. ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ నుండి ఆ ప్రొడ్యూస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ కానీ రైస్ కానీ అదంతా పండించిన తర్వాత ఎక్కడ స్టోర్ చేస్తారు? ఆ స్టోరేజ్ కోసం తర్వాత వాళ్ళు పాట్స్ అనేవి కూడా క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకు? గ్రెయిన్స్ అవి స్టోర్ చేసుకోవడానికి కానీ ఎట్సెట్రా, అండ్ తర్వాత ఈవెన్ కుకింగ్కి కానీ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారనమాట. సో ఈవెన్ ఈ అర్థన్ పాట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే దే ఈవెన్ నో ప్రాసెస్డ్ ఫుడ్ అనేది కూడా టేస్టీ అండ్ డైజెస్టబుల్. అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కాలంలో వాళ్ళు ఏంటి, బెండకాయలు దొరికాయి అనుకోండి, బెండకాయలు డైరెక్ట్గా తినేసేవాళ్ళు. కానీ ఎర్తన్ పాట్స్ క్రియేట్ చేయడం ద్వారా, ఫైర్ క్రియేట్ చేయడం ద్వారా వీళ్ళు ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు? కుక్ చేసుకోవడం. సో ఆ కుక్ చేసుకోవడం ద్వారా టేస్టీగా క్రియేట్ చేసుకోవడం అండ్ డైజెస్ట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేసుకోవడం, వాటిని స్టోర్ చేసుకోవడం, ఇదంతా కూడా ఎర్తన్ పాట్స్ ద్వారా తెలుస్తుంది అనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆల్ గివెన్ బై ఆర్కియాలజిస్ట్ అనమాట. అదే మనకి ఎక్కడైనా ఎర్తన్ పాట్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి చూసాం అనుకోండి, సరేలే ఉందిలే అనుకుంటాం. కానీ ఆర్కియాలజిస్ట్ అనే వాళ్ళ వ్యూ ఎలా ఉంటుంది? ఎర్తన్ పాట్స్ ద్వారా, అంటే పాట్స్ అనమాట, ఎర్తన్ పాట్స్ ద్వారా ఏ విధంగా వాళ్ళ లైఫ్ ఉండేది, ఏ విధంగా వాళ్ళ ఫుడ్ సిస్టమ్ అనేది చేంజ్ అయ్యింది అనేది కూడా రీకన్స్ట్రక్ట్ చేయగలిగారు. సో దిస్ ఈజ్ వేర్ ద రోల్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్ అనమాట, అంటే మన ప్రీవియస్ సొసైటీస్ గురించి చదవడంలోని. ఓకేనా? అండ్ ఈవెన్ స్టోన్ టూల్స్ అనేవి ఏ విధంగా చేశారో దాని ద్వారా వాళ్ళ లైఫ్ ఇంకా చేంజ్ అయిపోయిందనమాట. అండ్ తర్వాత వాళ్ళు కొన్ని టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇంకా స్మూదెన్ చేసుకోవడం కానీ, షార్ప్ చేసుకోవడం కానీ, పాలిష్ చేసుకోవడం కానీ, వీటన్నిటిని కూడా నేర్చుకున్నారనమాట. షార్ప్ చేసుకున్నారనుకోండి, ఈజీగా యానిమల్ స్కిన్ని వాళ్ళు తీసేయచ్చు, లేదా ఏదైనా సరే వాళ్ళు ఈజీగా యూజ్ చేయగలరు అనమాట. అది షార్ప్ ఎడ్జెస్ లేవనుకోండి, కట్ చేయడానికి కానీ వాటికి ఈజీ అవ్వదు. ఇప్పుడంటే నైఫ్స్ వచ్చేసాయి, కట్ చేస్తున్నాం. కానీ ఒకప్పుడు ఏంటి, వాళ్ళకి టూల్సే ఉండేవి. ఆ టూల్స్నే షార్ప్ చేసుకొని నైఫ్స్ లాగా వాటిలాగా యూజ్ చేసేవారు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వాళ్ళ తాలూకా బ్రెయిన్ డెవలప్మెంట్ అనమాట. న్యూ ఎక్విప్మెంట్ అనేది వచ్చిన తర్వాత ఈవెన్ మోటార్స్, ప్రెస్టల్స్, ప్రాసెసింగ్ అండ్ గ్రైండింగ్ గ్రెయిన్ కానీ, స్టోన్ యాక్సెస్ కానీ, హోజ్, ఇవంతా కూడాను. అంటే ఇంకా మోటార్ అవి వచ్చిన తర్వాత ఇంకా ఏ విధంగా ల్యాండ్ అనేది సెటిల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ పండించాలంటే ఎలా బేర్ ల్యాండ్ మీద మనం పండించగలమా? దాన్ని కొంత తవ్వి, దానికి వాటర్ అనేది పెట్టి, సీడ్స్ అనేవి వేసి, ఫర్టిలైజర్స్ వేసి ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, దానికోసం వాళ్ళకి తవ్వడం కోసం అని చెప్పేసి వాటి కోసం డిఫరెంట్ టూల్స్ అవి క్రియేట్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేసుకున్నారనమాట. ఆబ్వియస్లీ అక్కడ అగ్రికల్చర్ జరుగుతుంది అంటే దానికి తగ్గ ప్లోస్, వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉందనే కదా అర్థం. సో దిస్ ఈజ్ వాట్ డిడక్షన్ అనమాట. ఓకే. అండ్ ఈవెన్ అలానే వాళ్ళు ఈవెన్ మెటల్స్, కాపర్ కానీ టిన్ కానీ ఏ విధంగా యూజ్ చేయాలి, అండ్ కాపర్ ఓర్స్ ద్వారా వాళ్ళు డిఫరెంట్ కలర్స్ అవి క్రియేట్ చేయడం కానీ ఎట్సెట్రా, ఇవంతా కూడా చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి ఏంటి అంటే ఈవెన్ జ్యువెలరీ ప్రిపరేషన్ కూడా తెలిసిందనమాట. ఎందుకంటే టూల్స్ ద్వారా షార్పన్ అయ్యే దాని ద్వారా వాళ్ళు ఏంటి, యానిమల్స్ అంటే ఇప్పుడు ఎలిఫెంట్ ఉందనుకోండి, ఆ టఫ్క్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి వాళ్ళు చిన్న బీడ్స్ లాగా తయారు చేసుకోవడం కానీ, ఆర్ అదర్వైజ్ బ్రేస్లెట్స్ లాగా తయారు చేసుకోవడం, బ్యాంగిల్స్ లాగా తయారు చేసుకోవడం. ఈ రోజుకి కూడా చాలామంది చూసారా, పులిగోళ్ళు అని, లేకపోతే పులి తాలూకా లేకపోతే సింహం తాలూకా పన్ను అని చెప్పేసి మెళ్ళో వేసుకుంటూ ఉంటారు. సో ఒకప్పుడే ఇప్పుడు మార్చి చేస్తున్నారనమాట. సో ఆ విధంగా వీళ్ళు ఈ షార్ప్ టూల్స్ అనేవి వచ్చిన తర్వాత ఈవెన్ జ్యువెలరీ ప్రిపరేషన్ అనేది కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారనమాట. అలానే
ఇంక్రీజింగ్ ట్రేడ్ అనమాట. ఆ తర్వాత వాళ్ళకి ప్రొడ్యూస్ ఎక్కువైంది. సో ఒక నుండి ఒకరికి అమ్మడం, కొనడం ఎట్సెట్రా వాళ్ళు చేశారనమాట. ఈ విధంగా ఏంటి విలేజెస్, టౌన్స్ అనేవి క్రియేట్ అవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత ప్లేసెస్ అంటే పీపుల్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్మెంట్ అనేది కూడా స్టార్ట్ చేశారు. దేనికోసం? ట్రేడ్ కోసం. ఇప్పుడంటే మనకి బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు వచ్చాయి. అప్పుడేంటి వాళ్ళు పీపుల్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇవ్వాలి అంటే. సో దిస్ ఈజ్ హౌ మూవ్మెంట్ అనేది జరిగేదన్నమాట. అయితే ఆ తర్వాత ఇలాగా కొన్ని చిన్న చిన్న స్టేట్స్ కింద ఫార్మ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అయితే ఇవన్నీ కూడాను ఏదో ఒక్క రోజు 2 రోజుల్లో జరగలేదు. దిస్ టుక్ స్లోగా ఇవన్నీ కూడా చేంజెస్ తీసుకొచ్చాయి. లైక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టిందనమాట ఇవన్నీ చేంజెస్ తీసుకురావడానికి. అండ్ అలానే ఆల్సో ద చేంజెస్ హ్యాడ్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్. సమ్ స్కాలర్స్ హ్యావ్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ఏ రివల్యూషన్ అనమాట. అంటే ఏదైనా డ్రాస్టిక్ చేంజ్ని, సడన్ చేంజ్ని రివల్యూషన్ అని చెప్పేసి అంటారనమాట. ఎందుకంటే పీపుల్ తాలూకా లైఫ్స్ అనేవి హంటింగ్ గ్యాదరింగ్ నుండి సెటిల్డ్ లైఫ్, ట్రేడ్, జ్యువెలరీ ఎట్సెట్రా అలాగా ఇవాల్వ్ అయిపోయింది. వినడానికే చాలా మెస్మరైజింగ్గా ఉంది. ఇంకా అవన్నీ ఆర్కియాలజిస్ట్ దగ్గరగా చూడడం ఇన్ ద సెన్స్ ఆ టూల్స్, ఎక్విప్మెంట్ డిఫరెన్సెస్ ద్వారా వాళ్ళకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో వాళ్ళు ఇంకెంత ఆశ్చర్యపడి ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇవల్యూషన్ అనేది జరిగిందనమాట. అండ్ ఇవన్నీ కూడాను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. రిమెంబర్ దట్ దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. అండ్ తర్వాత ఇవి ఇన్ డీటెయిల్గా ఏ విధంగా ఒకటి నుండి ఒకటి వచ్చింది అనేది, నొమాడిక్ నుండి సెటిల్ లైఫ్ కానీ, సెటిల్ లైఫ్ నుండి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ, పర్మనెంట్ స్ట్రక్చర్స్ నుండి అగ్రికల్చర్ క్రియేషన్ కానీ, అర్థన్ పాట్స్ రావడం కానీ, ఫైర్ కానీ, కుకింగ్ కానీ, ఇవన్నీ ఏ విధంగా వచ్చాయనేది ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ చదువుతారనమాట. ఓకేనా? అండ్ దేర్ వర్ అదర్ పీపుల్ హూ వర్ హంటర్ గ్యాదరర్స్ యాజ్ వెల్ యాజ్ సిటీ డ్వెల్లర్స్ అపార్ట్ ఫ్రమ్ ది ఎగ్జాంపుల్ సెలెక్టెడ్. చాలా కమ్యూనిటీ పీపుల్ అనే వాళ్ళు ఉండేవారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వీ షల్ బి గోయింగ్ టు సీ టైమ్ లైన్ 1 అనమాట. ఈ టైమ్ లైన్ 1 అనేది మీకు వన్ ఆఫ్ ద క్రూషియల్ పార్ట్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క పర్టికులర్ పార్ట్లోని కంపారిజన్స్ ఎక్కడ నుండి ఒక 6 మిలియన్ ఎగో ఇయర్స్ నుండి 1 BCE వరకు కూడాను, ఫస్ట్ సెంచురీ వరకు కూడాను ఏ విధంగా ఏ టైంలో ఏవి జరిగాయి అనేది రాశారనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి ఏదైతే ఇచ్చారో అవంతా కూడాను యాజ్ ఆఫ్ నౌ హిస్టోరియన్స్కి ఆర్ ఆర్కియాలజిస్ట్కి తెలిసినవి మాత్రమే. ఇంకా కొత్త ఎక్స్కవేషన్స్ వచ్చినా, ఇంకా కొత్తవి ఏమైనా చేంజ్ చేసినా హిస్టరీ అనేది ఇంకా అప్డేట్ అవుతూనే వస్తుందన్నమాట. అందుకే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సమ్ డేట్స్ మే ఇండికేట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆర్ వెన్ ఇట్ రీచెస్ మ్యాచురేషన్. కొన్ని స్టార్టింగ్లో మనకు తెలుసుంటాయి, కొన్ని మ్యాచ్యూర్ అయిన తర్వాత మనకు తెలుసుంటాయి. ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, ఎందుకంటే మొత్తం భూమి అంతా ఇంకా మనం ఎక్స్కవేట్ చేసేలేదు కాబట్టి. ఇంకా అలా ఎవిడెన్సెస్ దొరుకుతూ ఉంటే ఇంకా మనకి డెవలప్మెంట్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ జియోగ్రఫికల్ బేసిస్ ఇచ్చారనమాట. సో ఏ విధంగా హ్యూమన్స్ అనేవాడు ఎమర్జ్ అయ్యాడు, డొమెస్టికేషన్ ఏ విధంగా జరిగింది ఎట్సెట్రా, ఇదంతా కూడా క్లియర్గా ఉందన్నమాట. సో అయితే దీన్ని చూసే ముందు మీకు ఏంటి అంటే ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. సో విచ్ ఈస్ నాట్ మెన్షన్డ్ హియర్. ఇంకా అయితే మనిషి అనేవాడు ఈరోజు ఎలాగున్నాడు, ఇంతకు ముందు కూడా అలాగే ఉండేవాడా? నో, వాడికి ఒక స్ట్రక్చర్ అనేది ఉందన్నమాట, ఇవల్యూషన్ అనేది. అయితే స్టార్టింగ్ మనకు తెలిసిన ఫస్ట్ ఎవరు అంటే ఆస్ట్రోలోపిథెకస్, మన ఫాదర్స్ అనేవాళ్ళు ఆస్ట్రోలోపిథెకస్. ఆ తర్వాత వీళ్ళు ఏంటి అంటే బోత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మీద 4 యూజ్ చేసి నడిచేవాళ్ళు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మనకు వచ్చింది హోమో ఇరెక్టస్. ఇరెక్టస్ అంటే అర్థం ఏంటి? స్ట్రెయిట్ పొజిషన్, అంటే బ్యాక్ బోన్ స్ట్రెయిట్ అవ్వడం అనమాట. అంటే 4 హ్యాండ్స్ నుండి 2 లెగ్స్ మీద నడడం అనేది స్టార్ట్ అయ్యాడు. ఆ తర్వాత మనకి హోమోసెపైన్స్. ఓకే, హోమోసెపైన్స్ వీళ్ళు వచ్చేసరికి మనకేంటి అంటే ప్రెసెంట్ ఉన్న మనుషులు అనమాట. బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, అయితే వాళ్ళ తాలూకా బాడీ పోస్చర్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ స్కల్ ఏ విధంగా ఉంది, బ్రెయిన్ సీసీ కెపాసిటీ అనేది ఎంత, వీటన్నిటి బేసిస్ బట్టి వాళ్ళ ఆస్ట్రోలోపిథెకస్ కేటగిరీయా, లేకపోతే హోమో ఎరెక్టస్ కేటగిరీయా, లేకపోతే హోమో సెపైన్సా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వి షాల్ సీ. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. కంగారు పడకండి, దిస్ ఈజ్ జస్ట్ బేసిక్ థింగ్ అనమాట. తర్వాత మనకి క్లియర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, మీకు అప్పుడు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్. కానీ బిఫోర్ దట్ టైమ్ లైన్ చూద్దాం.
ఓకే. సో 6000 మిలియన్ ఇయర్స్ ఎగో నుండి 5 lakh బీపీ వరకు కూడాను ఆస్ట్రోలోపిథికల్ ఫాసిల్స్ అనేవి కనపడ్డాయి ఆఫ్రికాలోని. ఈవెన్ 1.4 మిలియన్ ఇయర్స్ ఎగో ముందు ఫైర్ అనేది కూడా ఆఫ్రికాలోని ఫైర్ అనేది ఎప్పుడు వచ్చింది 1.4 మిలియన్ ఇయర్స్ ఎగో ముందనమాట. అయితే వేరాజ్ ఆఫ్రికాలో 1.4 మిలియన్ ఇయర్స్, వేరాజ్ యూరోప్లో వచ్చేసరికి 4 lakh ఇయర్స్ ఎగో అనమాట. అంటే హార్డ్లీ 4 lakhs. చూడండి, ఆఫ్రికాలో ఎప్పుడు, యూరోప్లో ఎప్పుడు వాళ్ళకి దొరికిన ఎవిడెన్సెస్ బట్టి ఇస్తారనమాట వాళ్ళు. హోమోసెపైన్స్ ఫాజిల్స్ అనేవి ఎప్పుడు దొరికాయి, ఇప్పుడు ఎక్కడ దొరికాయి. అండ్ తర్వాత పెయింటింగ్స్ అనేవి 2,27,500. కానీ ఇక్కడ ఫ్రాన్స్, స్పెయిన్లోని కూడాను అరౌండ్ దట్ పర్టికులర్ టైం పీరియడ్లోనే. అండ్ తర్వాత ఈవెన్ డొమెస్టికేషన్ ఆఫ్ క్యాటిల్ అండ్ డాగ్స్ అనేది అరౌండ్ 7,000 నుండి 6,000 బీసీఏలో కనిపెట్టడం అనేది జరిగింది. వేరాజ్ వీట్ బార్లీ గ్రీస్లోని ఎప్పుడు 6,000 to 5,000. సో డొమెస్టికేషన్ కానీ ఫస్ట్ కింగ్డమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది 3,000 to 2,000 బీసీ మిడిల్లోనమాట. వేరాజ్ ఇక్కడ సిటీస్ అనేవి ఎప్పుడు వచ్చింది ఆల్మోస్ట్ 2,000 to 900. ఇది యూరోప్లోని. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్క్రిప్ట్, గ్లాస్ బాటిల్స్ అండ్ యూసేజ్ ఆఫ్ ఐరన్ ఎప్పుడు జరిగింది, ఇక్కడ ఎప్పుడు జరిగింది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ అనేవి 776 బీసీలో గ్రీస్లో జరగడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత అలెగ్జాండ్రియా ఈజిప్ట్లో ఎప్పుడు మేజర్ సెంట్రల్ ఆఫ్ లెర్నింగ్ కానీ, మెకడోనియా కానీ ఈజిప్ట్కి ఎట్సెట్రా వెస్ట్ ఏషియాకి వెళ్ళడం కానీ, ఇవన్నీ ఏం టైం పీరియడ్లో ఆఫ్రికాలోని, యూరోప్లోని కంపారిజన్స్ అనేవి ఇచ్చారు. అదేవిధంగా ఈవెన్ ఏషియా అండ్ సౌత్ ఏషియాలో కూడా అక్కడ 1.4 మిలియన్ ఇయర్స్ ఎగో, కానీ ఇక్కడ మనకి 7 lakh బీపీలోని చైనాలోని, ఏషియాలోని. అయితే తర్వాత పాకిస్తాన్లోని వచ్చేసరికి స్టోన్ ఏజ్ అనేది స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 19 lakh ఇయర్స్ ఎగో ముందు. హోమోసెపైన్స్ కానీ కేవ్ పెయింటింగ్స్ భీంబెత్కాలోని ఎప్పుడు దొరికాయి, హోమోసెపైన్స్ ఫాజిల్స్. అండ్ తర్వాత డొమెస్టికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కాపర్ అనేది ఎప్పుడు యూస్ చేశారు, ఎట్సెట్రా. అండ్ రైటింగ్ అనేది డొమెస్టికేషన్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ, రిగ్వేద అనేది ఏ విధంగా, ఏ టైం పీరియడ్లో. సో దిస్ ఈజ్ ఆల్ ఆన్ 1500 to 1400 బీసీ అనమాట. అండ్ మెగాలిథిక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది 1200 to 1100. తర్వాత సిటీస్ అనేవి, జైనిజం అనేది ఎప్పుడు స్ప్రెడ్ అయింది 600 to 500. మౌర్యన్ ఎంపైర్ 321 బీసీఈ. సో ఆల్మోస్ట్ ఫస్ట్ బీసీఈ వరకు పెట్టడం అనేది జరిగింది. చైనాలోని వచ్చేసరికి 221 బీసీఈ. అండ్ గ్రేట్ వాల్ అనేది కూడా అప్పుడే బిగినింగ్ అనేది జరిగిందనమాట. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఏ టైంలో ఏది జరిగింది, ఎస్పెషల్లీ ఫైర్ కానీ, రైటింగ్ కానీ, లాంగ్వేజ్ కానీ, కమ్యూనికేషన్ ఎప్పుడు డెవలప్ అయింది, ఫస్ట్ సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఫస్ట్ సిటీ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, ఇదంతా కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈవెన్ మీకు అమెరికా అండ్ ఆస్ట్రేలియాని కూడా చెప్పారు. హోమోసెపైన్స్ వచ్చేసరికి కేవలం 12,000 బీపీ, వేరాజ్ హోమోసెపైన్స్ వచ్చేసరికి ఇక్కడ ఆస్ట్రేలియాలోని 45,000 ఇయర్స్ ఎగో. పెయింటింగ్స్ కానీ, అండ్ తర్వాత బీన్స్ అవి ఎప్పుడు, కల్టివేషన్ ఆఫ్ పొటాటో, చిల్లీ, కెసావా ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి 2000 to 1900. ఇవంతా కూడా పాలినేషియాలో కానీ, మైక్రోనేషియాలో ఎప్పుడు సెటిల్మెంట్ స్టార్ట్ అయ్యాయి హార్డ్లీ 1200, 1100. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హీరోగ్లైఫిక్ స్క్రిప్ట్ అనమాట. అమెరికాలోని వన్ ఆఫ్ ద స్క్రిప్ట్, ఈరోజు మనం ఏదైతే స్క్రిప్ట్స్ అనేవి చూస్తున్నామో, తెలుగు లాంగ్వేజ్ అని, మలయాళం అని ఎట్సెట్రా, అలాగా ఈ హీరోగ్లైఫిక్ స్క్రిప్ట్ అనేది 1000 నుండి 900 బీసీలోని డెవలప్ అయిందనమాట. ఎక్కడ, అమెరికాలో. ఇఫ్ అట్ ఆల్ హీరోగ్లైఫిక్ స్క్రిప్ట్ ఎక్కడ అంటే అమెరికాలో ఫస్ట్ దొరికిన స్క్రిప్ట్ ఏది, హీరోగ్లైఫిక్ స్క్రిప్ట్. ఇలాంటివి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. దిస్ ఈస్ వాట్ టైమ్ లైన్. అండ్ టుమారో వీ షాల్ సీ అబౌట్ ఏ విధంగా ఇవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది 6,000 మిలియన్ ఇయర్స్ ఎగో ముందు, 6 మిలియన్ ఇయర్స్ ఎగో ముందు మనకి ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, ఎలా వచ్చింది, ఏంటి అనేది వీ షాల్ సీ ఇన్ డీటెయిల్ టుమారో అనమాట. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఫినిష్ అయింది అనుకుంటాను. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా 2 థీమ్స్ ఏంటి. ఒకటి, ఏ విధంగా హ్యూమన్ ఇవల్యూషన్ ఆఫ్రికా నుండి ఎలా స్టార్ట్ అయింది, ఎలా స్ప్రెడ్ అయింది. ఇంకొకటి, సిటీ లైఫ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది. టోటల్ వరల్డ్ హిస్టరీలోని ఈ 2 థీమ్స్ని మనం స్టడీ చేయడం అనేది ఇన్ డీటెయిల్గా చేస్తాం. 6 మిలియన్ ఇయర్స్ ఎగో నుండి ఫస్ట్ బీసీఈ వరకు. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ వరల్డ్ హిస్టరీ గురించి. అండ్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. I shall be going to clear your doubts. Okay. And this is it for today, students. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్.
హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, అండ్ ప్లీజ్ డూ ఫాలో దిస్ సిరీస్ రెగ్యులర్లీ సో దాట్ మీకు ఏంటి అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ డైలీ మీ టైం స్పెండ్ చేయడం వల్ల లైక్ ఓవర్ ద టైం పీరియడ్లో మీకు వరల్డ్ హిస్టరీ అనేది ఫినిష్ అయిపోతుంది ఇన్ డీటెయిల్డ్గా. ఎందుకంటే డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అనేది చూపించి ఎన్సీఆర్టీలో ఏముంది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అలాంగ్ విత్ దట్ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ప్రతి ఒక్కటి మీరు కూడా అండర్లైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? టేక్ కేర్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.